మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. ఈరోజు హెల్త్ గురించి సార్ని అడిగి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, బరువు విషయానికి వస్తే నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తాను, ఇది అసలు తీరని సబ్జెక్ట్. ఎంత తీసినా సరే హిస్టరీ లాగా వెనకాల చాలా ఉంటుందండి. సో ఒబేసిటీ గురించి మాట్లాడుకుంటే సార్, నేను ఇంట్లో ప్రతి ఒక్కరిని సార్, మా ఇంట్లో కూడా చూసినా సరే ఎవరైనా ఒకరు ఖచ్చితంగా దీంతో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే చూసుకుంటే తినే ఫుడ్ కావచ్చు, లేదా నా లైఫ్ యాక్టివిటీస్ కావచ్చు, చేంజ్ అవటం వల్ల నేను నా బాడీలోనే చాలా చేంజెస్ చూస్తున్నాను. కానీ దాన్ని ఎలా తగ్గించుకోవాలి, దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చాలా వరకు కూడా అర్థం అవుతున్నట్టే ఉంటుంది, కానీ దాన్ని తగ్గించుకోలేకపోతున్నాను. సో దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ సార్. సో బేసికలీ చాలా క్రిటికల్, ఇంపార్టెంట్, ఎసెన్షియల్ టాపిక్ ఇది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి అనుకోవచ్చు, 3 decades స్టడీగా పాపులేషన్లో వెయిట్ అనేది పెరుగుతూ వస్తుంది. సో దాని గురించి చాలా డెలిబరేషన్స్ జరిగాయి, చాలా డిస్కషన్స్ జరిగాయి, చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. అన్నీ చూస్తే లాస్ట్కి బాయిల్ అయిన పాయింట్ ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ కూడా ఒక అక్యురేట్ టూల్ కాదు, బట్ సమ్ అమౌంట్ ఆఫ్ గైడెన్స్ ఇచ్చే విధంగా పనిచేస్తుంది. అంటే ఇంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అని చెప్పే ఇది. ఆ విధంగా తీసుకుంటూ పోతే ఒక ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ గురించి మాట్లాడితే ఎనీవేర్ బిట్వీన్ 18 to 25 ఈజ్ ద రేంజ్. ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే ఇది నార్మల్ రేంజ్ కింద కేటగరైజ్ చేస్తారు. మరి మన దేశంలో బికాస్ మనకి ఎక్కువ శాతం డయాబెటిక్ పాపులేషన్ ఉంది కాబట్టి టార్గెట్ని కాస్త కుదించి 22 నుంచి 23 మధ్యన ఉంటే బెటర్. పర్టిక్యులర్గా డయాబెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఇక్కడ ఉంది కాబట్టి, చాలా కోట్లలో ప్రొజెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బాడీ మాస్ ఇండెక్స్ ప్రతి ఒక్కరూ ఆ టార్గెట్ ఓరియంటెడ్గా చేసుకుంటే మంచిది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన క్వశ్చన్, దీన్ని ఎలా మనం మెయింటైన్ చేయాలి. వాస్తవానికి అందరూ యంగ్ టైం అంటే బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 20 ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ నేను చెప్పచ్చు 95% ట్రిమ్గానే ఉంటారు. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 20, 30 పర్టిక్యులర్గా ఆఫ్టర్ మ్యారేజ్ లావు అనేది పెరుగుతూ వస్తారు. వీటికి కారణాలు వెతుక్కుంటూ పోతే ఒకటి నేను గమనించింది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్. అవసరమైన దానికన్నా తినడం. ఆకలేస్తే తినొచ్చు కదా, అవసరం లేకుండా ఎందుకు తినాలి. ఆ తినడంలో ఏమవుతుందంటే కొన్ని ఇయర్స్ మీరు యంగ్గానే ఉంటారు కాబట్టి బాడీ దాన్ని జీర్ణించుకొని కాస్త అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తారు. కానీ అందరూ మర్చిపోకూడని అంశం ఏంటంటే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35 మన బాడీలో ఏజింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ఓల్డ్ ఏజ్ ఆన్సెట్ అనేది ఆ 35 నుంచి స్టార్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. బాడీ స్లో డౌన్ అవుతుంది. సో బాడీలో ఉన్న బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోద్ది, ఎనర్జీ కన్జంప్షన్ తగ్గిపోద్ది, ఎనర్జీ యూటిలైజేషన్ తగ్గిపోద్ది. దీన్ని మనం ఇంక్రీజ్ చేస్తూ మన ఇన్యాక్టివిటీ కూడా తగ్గిస్తాం. వాస్తవం ఈ పాయింట్ మీరు బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ స్టేజ్లో క్యాలరీని అవేర్నెస్తో తినాలి, బర్న్ చేయాలి, టైం ప్రకారం ఫుడ్ తినాలి. ఇలాంటివి చేస్తే ఈజియెస్ట్గా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఏది ఓవర్ వెయిట్ గురించి. సాధారణంగా ఈ వెస్టర్నైజేషన్ మెథడ్స్లో ఆల్మోస్ట్ మీరు గమనించే ఉంటారు, పండగలు ఏదైనా రాగానే సిటీ కంప్లీట్ ఎంటీ అయిపోద్ది. అవును సార్. ఎందుకు జరుగుతుంది? ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఊర్లకి వెళ్తున్నారు. మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ ఉద్యోగాల గురించి వస్తున్నాం, ఇక్కడ పని చేసుకుంటున్నాం, మళ్ళీ ఏదన్నా ఛాన్స్ దొరికితే ఊర్లకు వెళ్తున్నాం. సో ఆ విధంగా మనం చూసుకుంటూ ఉంటే మోడర్నైజేషన్కి అడాప్ట్ అవుతున్నాం. ఈ అలవాట్లు తీసుకెళ్లి ఊర్లో కూడా ఇస్తున్నాం. నిజమే. సో వీటిల్లో భాగంగా మనం గమనించింది ఏంటి, ఈ ట్రెండ్ ఏం సెట్ చేస్తున్నాము, లేట్గా నిద్రలేయడం,
బ్రేక్ఫాస్ట్ తినకపోవడం ఆర్ బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయడం, డిన్నర్ ఎక్కువగా తినడం, అది కూడా లేట్గా తినడం, లేట్గా తినడం, హైలీ క్యాలరీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, వెస్టర్నైజ్డ్ ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నాయి కాబట్టే ఈ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అండ్ స్ప్రెడ్ అవుతుంది. ఈ కల్చర్ ఏదైతే అడాప్ట్ చేసుకున్న ఊర్ల నుంచి వచ్చే సిటీలో ఉండి ఈ కల్చర్ని తీసుకెళ్ళి మళ్ళీ ఊర్లో అలవాటు చేస్తున్నాం. ఈ వెస్టర్నైజేషన్ మోడ్లో మన ఒరిజినాలిటీ మర్చిపోతున్నాం. సో వాస్తవానికి ఒక విలేజర్ వాళ్ళ వర్క్ స్టైల్ మీరు గమనిస్తే పొద్దున్న లేయంగానే బై 6 o'clock దే ఆర్ రెడీ, బై 7 o'clock వాళ్ళ వర్క్ స్టార్ట్ అయిపోద్ది, బై 3 o'clock ఎండ్ అయిపోద్ది వాళ్ళ వర్క్. ఈ పద్ధతుల్లో కానీ చేస్తే యువర్ బాడీ ఈజ్ యాక్టివ్ ఇన్ ప్రైమ్ టైం. ఎప్పుడైతే మనం యాక్టివ్గా ఉండాలో ఆ టైంలో ఫుల్ యాక్టివ్ ఉంటున్నాం. అండ్ బై 7-8 వాళ్ళు పడుకుంటారు. పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఏదైతే కావాలో అది అవును సార్. అలా చేసిన దానివల్ల డెఫినెట్లీ వెయిట్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. వాళ్ళకి అక్కడ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ వెస్టర్నైజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఉండవు. అందుకోసం వాళ్ళు తినే ఫుడ్ కూడా చాలా న్యాచురల్గా వచ్చే ఫుడ్, వాటిలో కూడా హై క్యాలరీ ఫుడ్ చాలా తక్కువగా. సార్ ఇంకొకటి ఏంటంటే నాకు ఉన్న డౌట్, ఒబేసిటీ అనగానే లావ్ అవ్వడం అని చెప్తూ ఉంటాం, కానీ కొన్ని పార్ట్స్కి మాత్రమే, మన పొట్ట భాగం కావచ్చు, వెనకాల వీపు దగ్గర కావచ్చు, థైస్ కావచ్చు, మన బ్యాక్ సైడ్ కావచ్చు, ఇవి మాత్రమే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మనం ఎవరిని చూసినా ఇవి వాళ్ళు ఒబేసిటీ అనగానే వాళ్ళు చూసేది గుర్తొచ్చేది ఇవి మాత్రం. ఎందుకని హోల్ బాడీ అంతా లావ్ అవ్వచ్చు కదా సార్, కొన్ని పార్ట్స్ మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి అంటారు? సో దీంట్లో కొంత సైన్స్ ఉందాం. మగవాళ్ళల్లో ఎక్కువ శాతం కడుపు చుట్టూ ట్రంకల్ ఒబేసిటీ అంటాం, అక్కడ ఫ్యాట్ ఫార్మేషన్కి తత్వం ఉంటుంది. ఆడవాళ్ళల్లో హిప్స్ చుట్టూ, ఇది బాడీ కాన్స్టిట్యూషన్, ఆ టైప్ ఆఫ్ జెనెటికల్ ఎవల్యూషన్లో అలా వస్తుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆ తేడా అయితే కంపల్సరీ ఉంది. అది సైన్స్ పరంగా కూడా యాక్సెప్టబుల్. ఓకే, అందుకోసం మీరు చెప్పిన డిఫరెంట్ ఏరియాస్లో ఫ్యాట్ డిఫరెంట్గా ఉండడం ఇన్ డిఫరెంట్ పీపుల్లో గమనిస్తాం. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు ఈరోజు. నమస్తే, థ్యాంక్ యూ సార్. నమస్తే.